తలనీలాలు ఉరుకుంద ఈరన్న స్వామికి సమర్పిస్తారా? అయితే గుండు కొట్టే కార్మికులకు 100 రూపాయలు ఇవ్వాల్సిందే. మీరు తలనీలాలు టికెట్ 40 రూపాయలు పెట్టి తీసుకున్నప్పటికీ కళ్యాణకట్ట దగ్గర కూడా 100 రూపాయలు మొక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారని ఉరుకుంద ఈరన్న స్వామి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా ఆలయ అధికారులు ఏమాత్రం కూడా నిమ్మకం నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. కర్నూలు జిల్లాలో ఉరుకుంద క్షేత్రంలో శ్రావణమాస ఉత్సవాలు టార్గెట్ చేస్తున్నారు. శ్రావణమాస ఉత్సవాలలో ఉరుకుంద ఈరన్న స్వామిని దాదాపు 20 లక్షలకు పైగా దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ఉరుకుంద ఈరన్న స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో చాలా మంది తలనీలాలు సమర్పించడం కూడా జరిగింది. గత సంవత్సరం తలనీలాలు టికెట్ ధర 25 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం తలనీలాలు టికెట్ ధర 40 రూపాయలు పెంచారు. దీనికి తోడు తల వెంట్రుకలు తీసే కార్మికులు భక్తుల నుంచి మరో 100 రూపాయలు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని కోడుమూరు నుంచి వచ్చిన ఓ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కుటుంబంతో వచ్చామని, మేము నలుగురం తలనీలాలు టికెట్ తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న గుండు కొట్టే కార్మికులను మా నుంచి మరో 400 రూపాయలు వసూలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై మన తెలుగు టీవీ ఆలయం ఈవో గురుప్రసాద్ ను వివరణ కోరగా తలనీలాలు సమర్పించేవారు ఎవరికీ కూడా డబ్బులు ఇవ్వొద్దని వారు తెలిపారు. టికెట్ తీసుకోలేదా? టికెట్ ఎంత? 40. అంటే గుండు చేసేవాళ్ళు మళ్ళీ 100 అడుగుతున్నారు. టికెట్ తీసుకున్నారా మీరు? టికెట్ తీసుకున్నాం గుండు చేయడానికి, కానీ లోపల పోతే మళ్ళీ డబ్బులు అడుగుతున్నాను. మంచిగా 100 రూపాయలు అడుగుతున్నాను. టికెట్ తీసుకున్నాం కదా చెప్తే ఏం లేదు, మాకు జీతాలు ఏమి ఇయ్యారని చెప్తున్నారు. గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళకి జీతాలు ఇస్తుంటారు, దేవస్థానం వాళ్ళు ఇస్తుంటారు. ఇచ్చినా కానీ చెప్తే కూడా వాళ్ళు ఇవ్వలేదు, మాకు ఇయ్యాల్సిందే అని ఇబ్బంది పెడుతున్నారు. మీ దగ్గర ఎంత తీసుకున్నారు?